అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో వచ్చేసి నేనైతే నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూపించే అన్ని ఫ్రాక్స్ వచ్చేసి మా మమ్మీయే స్టిచ్ చేసింది అనమాట. సో ఎలా స్టిచ్ చేసింది, సో నేను ఎక్కడ తీసుకున్నాను, నా క్లాత్ ఎంత పడింది, సో దాని లోపల లైనింగ్కి ఎంత కాస్ట్ పడింది, ఎట్లాంటి లైనింగ్ తీసుకున్నాను, సో ఇట్లా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను ఎంత శారీ మొత్తం యూస్ చేశానా, ఎన్ని మీటర్స్ యూస్ చేశాను మొత్తం ఇందులో అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, మీకు కనిపిస్తుందా డ్రెస్, జిమ్మిచ్చు శారీస్ అని అంటారు కదా. సో ఆ శారీతో ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయించామన్నమాట. సో ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుందా, క్లాత్ దగ్గర నుంచి చూపిస్తాను. సో ఈ క్లాత్ అనమాట ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి 5 మీటర్స్ 450 రూపీస్ అయితే పడింది అనమాట. 5 or 5.5 ఉంది శారీ, 450 రూపీస్ పడింది. సో దీని లోపలికి లైనింగ్ వచ్చేసి సో సేమ్ ఇదే కలర్లో లైనింగ్ అయితే తీసుకున్నాము. లైనింగ్ వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 50 రూపీస్ మీటర్ పడింది. సో ఓవరాల్గా ఇది వచ్చేసి 5.5 మీటర్స్లో ఈ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు, 5 or 5.5 ఉంది. 450 రూపీస్ అయితే పడింది అనమాట. దీనికైతే బోట్ నెక్ అయితే పెట్టేసుకున్నాను. నేను ఒకసారి మీకు పిక్చర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి బయట నార్మల్గా రెగ్యులర్ షాప్స్ ఉంటాయి కదా, అలానే తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో అయితే కాదు, ఎందుకంటే షేర్ చేయడానికి మళ్ళీ అడుగుతారు కదా, సో అందుకే చెప్తున్నాను. సో శారీ మొత్తం యూజ్ చేశాను. సో గేరా అనేది ఇలా వచ్చిందనమాట. సో ఇంత పెద్దగా వచ్చింది, మీకు కనిపిస్తుందా గేరా, చూస్తాను. సో దీనికి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించేసాను అనమాట. నేను ఒకసారి మీకు పిక్చర్ అనేది యాడ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నాకు ఓవరాల్గా శారీ వచ్చేసి 450 రూపీస్, లైనింగ్ మీటర్ వచ్చేసి నాకు 50 రూపీస్ పడింది. అలాగా 6 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో 450 ప్లస్ 6 మీటర్స్ లైనింగ్, మీటర్ 50 రూపీస్ అనమాట. ఇది డ్రెస్ అయితే నాకు రెడీ అయిపోయింది, ఎందుకంటే మమ్మీయే స్టిచ్ చేస్తుంది కాబట్టి స్టిచ్చింగ్కి ఛార్జెస్ ఏమీ పడలేవు అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కూడా మీకు కూడా స్టిచ్ చేసి ఇస్తాము. నేను ఎంత తీసుకుంటాము ఏంటి అనేది లాస్ట్లో అయితే మీకు చెప్తానమాట. పర్ డ్రెస్కి ఎంత తీసుకుంటాము, స్టిచ్చింగ్కి లైనింగ్ మీదైతే ఎంత తీసుకుంటాము, మేమే లైనింగ్ తీసుకొస్తే ఎంత తీసుకుంటాము అన్నది మీకు లాస్ట్లో నేనైతే మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అనమాట. నేను కింద వచ్చేసి పీకో అయితే చేయించామన్నమాట. పీకో బయట చేయించాము, 60 రూపీస్ అలా పడింది. మొత్తం ఆల్ ఓవర్ గేరాకి పీకో చేయించడానికి 60 రూపీస్ అయితే పడింది అనమాట. మర్చిపోయాను. సో ఇంకా ఇందులోనే నార్మల్గా పీసెస్ కట్ పీసెస్ మిగులుతాయి కదా, సో దాంతో మా పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసింది అనమాట మా మమ్మీ. ఇక్కడ కనిపిస్తుందా, ఇంకా ఇవి ఈ కింద కట్ చేయాలి, స్ట్రైట్గా ఇలా కట్ చేయాలి, ఇంకా ఫినిష్ అవ్వలేదు, స్టిచ్చింగ్ ఉంది. సో మీకు ఒకసారి చూద్దామని చూస్తున్నాను. ఇలా రఫుల్ హ్యాండ్స్ పెట్టింది అనమాట, దీనికి రఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసింది. కొంచెం మధ్యలో ఇట్లా అతుకులు పడింది అనమాట, ఎందుకంటే క్లాత్ మధ్యలో ఈ ఫ్రాక్కి కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, సో దాంతో స్టిచ్ చేసామన్నమాట. సో ఇది మామ్ అండ్ డాటర్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉందో మీకు ఒకసారి ఇక్కడ పిక్చర్స్ అనేవి నేను యాడ్ చేస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఇంకో లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇదైతే మీషోలో తీసుకున్నాము. నేనైతే మీకు ఇక్కడ ఎందులో తీసుకున్నాను మీషోలో అనేది పిక్చర్ యాడ్ చేస్తాను, కోడ్ కూడా యాడ్ చేస్తాను. ఒకసారి ఇన్ కేస్ ఎవరైనా కావాలంటే బై చేసుకోండి. ఇదైతే 300 రూపీస్ పడింది. ఇలా నెట్టెడ్ క్లాత్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా నెట్టెడ్ క్లాత్ కనిపిస్తుంది కదా, సో ఇలా నెట్టెడ్ క్లాత్ పైన చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది, చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి. సో దీనికి ఇలా నెట్టెడ్ కాబట్టి లైనింగ్ అయితే కొంచెం కాస్ట్లీదే తీసుకున్నాం అనమాట. సో లైనింగ్ అయితే ఇదనమాట, కొంచెం కాస్ట్లీ లైనింగే తీసుకున్నాము. ఓవరాల్గా డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో దీనిపైన చిన్న పర్ల్స్ కూడా ఉన్నాయన్నమాట శారీకి. అక్కడక్కడ చిన్న మీకు వీడియోలో దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడైతే చిన్న పర్ల్స్ కూడా ఉన్నాయి. సో హ్యాండ్స్కి కూడా అలా పర్ల్స్ వచ్చేలాగానే కొంచెం చూసి కట్ చేసింది అనమాట మా మమ్మీ. అండ్ హ్యాండ్స్ వచ్చేసి అన్నింటికి ఫుల్ లెంత్ హ్యాండ్సే. అండ్ ఇక్కడ లేస్ వచ్చేసి శారీ పళ్ళుకి లేస్ ఉంటుంది కదా, సో ఆ లేస్ అనేది ఇక్కడ అటాచ్ చేసామన్నమాట.
సో చూడ్డానికి చాలా 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 బాగుంది. సో గేరా కూడా శారీ మొత్తం యాడ్ చేసాం కాబట్టి, శారీ మొత్తం యూస్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి చూడండి గేరా కూడా ఎంత బాగుందో. చాలా పెద్ద గేరా వచ్చిందనమాట. సో నెక్లో అయితే సేమ్ రౌండ్ బోట్ నెక్సే అనమాట. అన్నింటికి వేరే నెక్స్ అయితే ఏం పెట్టలేదు. సో లాంగ్ ఫ్రాక్స్కి ఇట్లా బోట్ నెక్ ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకనే బోట్ నెక్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ చూడండి గేరా. సో ఇంత పెద్ద గేరా అనేది వచ్చిందనమాట. సో శారీ వచ్చేసి 300. నెక్స్ట్ మీటర్ లైనింగ్ వచ్చేసి మీటర్ 40 రూపీస్ అలా పడింది. ఇది కొంచెం వేరే క్వాలిటీ అనమాట ఇంతకుముందు డ్రెస్తో పోలిస్తే. సో 40 రూపీస్ మీటర్ అలా పడింది. సో ఈ డ్రెస్కి కూడా శారీ మొత్తం యూజ్ చేసి స్టిచ్ చేసింది అనమాట. ఇందులో కొన్ని పీసెస్ మిగులుతాయి కదా మనం ఇక్కడ కింద గీరా కట్ చేసినప్పుడు. సో ఆ పీసెస్తో మా పాపకు కూడా డ్రెస్ అనేది స్టిచ్ చేసింది. ప్రజెంట్ అది కొంచెం లేదు, నేను మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తాను ఆ డ్రెస్. సో మామ్ అండ్ డాటర్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని. సో కింద అయితే పీకో చేయించాను. ప్రతి ఫ్రాక్కి ఇంకా పీకో చేయిస్తున్నాను, ఎందుకంటే మనం కింద స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది మనకి సరిగ్గా రాదనమాట. షేప్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ పీకోనే చేయించుకోండి. ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఎవరైనా స్టిచ్ చేయించుకుంటే కింద ఇలా ప్లెయిన్గా ఉంటే, బార్డర్స్ లేకుండా ప్లెయిన్గా ఉంటే కంపల్సరీ ఇలా పీకో చేయించుకుంటే మనకి ఇట్లా కర్వ్స్ లాగా వస్తాయన్నమాట. సో దానివల్ల మనకి కింద ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. బొటిక్లో స్టిచ్ చేసిన ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఇట్లా బాగుంటుంది అనమాట. పీకోనే చేయించుకోండి ఇంకెవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట, హ్యాష్ కలర్. సో ఇంతకుముందు చూపించింది ఇది సేమ్, కాకపోతే మనకి కొంచెం ఈ ప్రింట్ అనేది అంటే ఇక్కడ డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది అనమాట. సో అందులో ఫ్లవర్స్, ఇందులో ఫ్లవర్స్ లైట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కలర్ వేరే, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ అనమాట. సో దీనికైతే ఎలాంటి లేస్ కానీ, ఇంతకుముందు డ్రెస్కి పర్ల్స్ చూపించాను కదా, అట్లా పర్ల్స్ ఏమీ రాదు. ప్లెయిన్ శారీ. ఇది కూడా అరౌండ్ 250-300 అయితే పడింది. దీని లోపల కూడా లైనింగ్ అనేది మనకి సేమ్ లైనింగ్ అనమాట. 40 రూపీస్ మీటర్ పడింది సేమ్ లైనింగ్. సో దీనికి కూడా గేరా అనేది చాలా పెద్దగా వచ్చింది. మనం శారీ మొత్తం యూజ్ చేసుకుంటే మనకి గేరా అనేది. సో ఇంకా అన్నిటికీ వచ్చేసి ఇక్కడ పైన యోక్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కటే అనమాట. సో ఇట్లా చిన్నగా ప్రిన్స్ కట్ లాగానే పెట్టేసి కింద ఫుల్ గేరా అనేది ఇచ్చామన్నమాట. చాలామంది ఏంటంటే శారీ వస్తే ఫుల్ శారీ యూజ్ చేసుకోరు. సో ఫుల్ శారీ యూజ్ చేసుకుంటేనే మనకి గేరా అనేది పెద్దగా వస్తుంది. మనకి ఇన్కేస్ ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా ఫుల్ హ్యాండ్స్ కూడా చాలా మంచిగా నీట్గా వస్తాయన్నమాట. శారీ మొత్తం యూజ్ చేసుకోండి. సో అన్ని డ్రెస్సెస్కి అయితే సింపుల్ నెక్సే పెట్టించాము, డిజైన్స్ అయితే ఏం పెట్టించలేదన్నమాట. సో దీనికి కూడా ఇంకా కింద పీకో అయితే చేయించేసాను. అన్నిటికీ పీకో చేయించాను. కింద బార్డర్ రాకుండా ఉండే అన్నింటికి పీకో అయితే చేయించాను. మీరు ఇంకో లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నా రీల్స్లలో ఉంటుంది, బ్లూ అండ్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్. సో అది కూడా మా మమ్మీనే స్టిచ్ చేసింది. అది కూడా ఓల్డ్ శారీ అనమాట. శారీ కట్టుకోవట్లేదు అని చెప్పేసి లాంగ్ ఫ్రాక్లోకి కన్వర్ట్ చేశాను. సో చూసారు కదా. ఇన్కేస్ ఈ కలెక్షన్ నచ్చితే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఇన్కేస్ మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే సో 1000 రూపీస్ అనేది తీసుకుంటాం అనమాట. సింపుల్ నెక్ డిజైన్స్, మరీ ఎక్కువ నెక్ డిజైన్స్ కూడా ఏం పెట్టాము. ఇలాగే రౌండ్, స్క్వైర్, స్టార్ ఇలా సింపుల్ నెక్ డిజైన్స్తో అయితే స్టిచ్ చేస్తామన్నమాట. సో మెటీరియల్, లైనింగ్ అంతా మీదే ఉంటుంది. లైనింగ్ కూడా మీదే ఉంటుంది అనమాట. మెటీరియల్, లైనింగ్ సో మొత్తం మీదే ఉంటుంది. ఇన్కేస్ మీరు విలేజ్లో ఉంటే కొరియర్ ఛార్జెస్ అనేవి కూడా మీవే అనమాట. సో నేను ఎందుకంటే వీడియోలోనే క్లియర్గా చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇన్కేస్ మీకు కావాలనుకుంటే నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను. అలాగే నార్మల్గా టాప్స్ ఉంటాయి కదా, నార్మల్ టాప్స్ కూడా స్టిచ్ చేస్తామన్నమాట. నార్మల్ టాప్స్ వచ్చేసి ఒక టాప్ మనకి 300 రూపీస్కి స్టిచ్ చేస్తాం. మనకైతే బయట ఈ ప్రైజెస్లో అయితే అసలు ఎక్కడా స్టిచ్ చేయట్లేదు. ఇంకా బొటిక్లలో అయితే ఇంకా చాలా చాలా ప్రైజెస్ ఉంటాయి. ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మనకి మినిమం 2,500 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది కదా. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నేను పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్తాను. మీరు ఎలా కొరియర్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి స్టిచ్ చేయించుకుంటామంటే డైరెక్ట్గా కూడా వచ్చి స్టిచ్ చేయించుకోవచ్చు. మినిమం 3 days 2 to 3 days అయితే టైం పడుతుందండి డ్రెస్ స్టిచ్ చేసి ఇవ్వడానికి. ఎందుకంటే కొంచెం లాంగ్ ఫ్రాక్ కదా, ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఉంటారు కదా, సో అందుకని 2 to 3 days అయితే టైం పడుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్కి అయితే 1000 రూపీస్, నార్మల్ టాప్స్ అయితే 300 రూపీస్కి స్టిచ్ చేస్తామన్నమాట. ఈ ఫ్రాక్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.